దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, క్రిస్మస్ వర్తమానం ఇది, 3వ అధ్యాయం 16వ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు ఆ మాటలు వినండి, నోట్ చేయండి. నేను చదువుతాను. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యంలో ఒక్క మాట నాతో కలిసి చెప్పండి. రక్షకుడని జనములలో ప్రకటించబడెను. ఆమేన్. మీకెంత బలముందో అంత గట్టిగా 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 చప్పట్లు. వెరీ గుడ్. ఇంకొక రెఫరెన్స్ కూడా మీకు చెప్తాను. లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనం, కంఠస్థ వాక్యం కదా. దావీదు పట్టణమందు నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. గుడ్. ఈరోజు మన వర్తమానం పేరు రక్షకుడు అనండి. మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, రక్షకుడు. మీకెంత బలం ఉందంత గట్టిగా చప్పలు కొడుతూ క్రిస్మస్ ఆనందంతో ఉండండి. వెరీ గుడ్. ఈ ఉదయకాలం, ఈ 2025 డిసెంబర్ 25, ఈరోజు మీ గుండెల్లో గుర్తుండిపోయే వర్తమానం ద్వారా పరిశుద్ధాత్ముడు మనందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరచునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. ప్రియులారా, అపోస్తుడైన పౌలు అంటాడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మను గురించి మాట్లాడుతూ అనేకమైన మాటలు ఇక్కడ ఈ మాటలో తెలియజేస్తూ వచ్చాడు. ఆయన శరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు, దేవదూతలకి కనబడ్డాడు, రక్షకుడని ఆయన జనాల మధ్యలో ప్రకటించబడ్డాడు. ఇదే మాట పౌలు చెప్పినట్లుగా లూకా భక్తుడు కూడా చెప్పాడు కదా, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పశువులు తొట్టిలో పొరండబెట్టడం మీరు చూస్తారు. వెంటనే పరలోక సైన్య సమూహం, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి ఈ భూమి మీద సమాధానం కలుగుతుందని గాన ప్రతిగానాలు చేశాయి. ఈ ఉదయకాలం ఈ క్రిస్మస్ పండుగ ద్వారా ఏ విధము చేతనైనా మీ గుండెల్లో గొప్ప ఆనందాన్ని నా ప్రభు దయచేయునుగాక. సంతోష గానాలతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. ప్రియులారా, అనేకమైన సందర్భాలు మీకు చెప్తూ ఈ క్రిస్మస్ పండుగను గురించి కొన్ని విలువైన మాటలు ఈ ఇంట్రడక్షన్లో మీకు చెప్తాను. ఆ తర్వాత సబ్జెక్టుగా కొన్ని మాటలు కూడా మీకు తెలియజేస్తాను. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు జరిగిన కొన్ని విలువైన మాటలు మీకు ఈ ఉదయకాలం ఈ వర్తమానంలో ఇంట్రడక్షన్లో మీకు తెలియచేయడానికి ఒక దైవజనుడిగా నేను ఇష్టపడతా ఉన్నాను. ప్రియులారా, ఆలోచిద్దాం. క్రిస్మస్ అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన పండుగ కాదు. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచమంతా జరుపుకునే పండగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ పండుగ అని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. సంతోషం మీకుంటే చప్పట్లు కొడుతూ మీ ఆనందాన్ని వ్యక్తపరచండి. ప్రియులారా, ఆలోచిస్తే క్రిస్మస్ పండుగ ప్రపంచమంతా జరుపుకునే పండుగ. ఇంచుమించు 250 పైచిలుకే దేశాలున్నాయి. అన్ని దేశాల్లో జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్. కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రలో జరిగే పండుగలు కొన్ని, తెలంగాణలో జరిగే పండుగలు మరికొన్ని, ఒరిస్సాలోకి వెళితే అక్కడ కొన్ని పండుగలు జరుగుతాయి. ఇట్లాగా ఒక్కొక్క ఏరియాలో కొన్ని. కానీ క్రిస్మస్ అలా కాదు, కానీ యూనివర్సల్ ఫెస్టివల్, ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ ఈ క్రిస్మస్. కనుక ప్రత్యేకంగా ఈ ఉదయకాలం క్రీస్తు ప్రభు పుట్టుకను గురించి కొన్ని విలువైన మాటలు మీకు చెప్పి వర్తమానంలోకి ముందుకు వెళతాను. ఓకే, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఈ పండుగ ప్రపంచమంతా జరుపుకునే పండుగ అని మీరు ఫస్ట్ థింక్ నోట్ అని అట్లా నోట్ చేసుకుంటే బాగుంటుంది. ప్రపంచమంతా జరుపుకునే పండుగ ఇది. సో సెకండ్ వన్, జస్ట్ ఈ ఇంట్రడక్షన్లో మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి మనం ఆలోచిస్తూ ఉంటే క్యాలెండరు నియమించాలని ప్రపంచంలో ఎంతోమంది గొప్పవాళ్ళు, మహనీయులని పిలువబడుతున్న వాళ్ళు ఉండగా
ముగ్గురు వ్యక్తుల్ని సెలెక్ట్ చేశారు. ఆ ముగ్గురు వ్యక్తుల యొక్క స్థితిగతుల్ని ఆలోచిస్తూ ఉంటుంటే ఎవరూ సెట్ అవ్వట్లేదు. ఆలోచించి ఈ ముగ్గురులో నెంబర్ 1గా యేసుక్రీస్తు ప్రభుని నిర్ణయించినట్లుగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ క్యాలెండర్ అంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అంటే చరిత్ర 2 భాగాలుగా విభజించబడింది. అంటే క్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించిన కొన్ని వాస్తవ సత్యాలు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. నిన్నగాక మొన్నొచ్చాడండి దేవుడు అని ప్రపంచంలో అనేకులు రకరకాలుగా మాట్లాడుతున్న వాళ్ళకి ఈ ఆధారాలు మీరు తెలియచేయాలి. యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ద్వారా చరిత్ర 2 భాగాలుగా విభజించబడింది. ఈరోజు క్యాలెండర్ లేకపోతే ఈరోజు నువ్వు డేట్ ఆఫ్ బర్త్ వేసుకుంటున్నావంటే ఈరోజు డేట్ అని చెప్పండి, 2025 డిసెంబర్ 25. ఈ డేట్ ఎలాగా నిర్ణయించబడిందంటే అది యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ఈ యొక్క తారీఖు, ఈ కాల నియమం అనేది నియమించబడుతూ వచ్చింది. ఇంకా క్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి మనం మాట్లాడుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక వింతైన తార, ఒక నక్షత్రం వెలిసింది. ఆ నక్షత్రము తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులకి చెప్పండి దారి చూపించింది, త్రోవ చూపించింది. ఇంచుమించు వాళ్ళు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి యేసుక్రీస్తు ప్రభుని పూజించటానికి, కొలవటానికి, దేవుణ్ణి ఆరాధన చేయటానికి వారు 2 సంవత్సరాలు నడిచి ప్రయాణం చేసి వచ్చారు. ఒంటెల మీద ప్రయాణం చేసి వచ్చారు. ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక యొక్క పరమార్థాన్ని గురించి, ప్రభు పుట్టినప్పుడు జరిగిన కొన్ని అనుభవాలు మీకు ఈ ఇంట్రడక్షన్లో చెప్తా ఉన్నాను. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టిక కన్య మరియ గర్భమున జన్మించారు. సాధారణంగా మానవుని యొక్క పుట్టిక స్త్రీ పురుషుల కలయిక, కానీ యేసుక్రీస్తు ప్రభు పుట్టిక పవిత్రురాలైన కన్యక గర్భమున పరిశుద్ధుడైన దేవుడు జన్మించటం, ఇది ఎంత గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించే సంభవం. కనుక చాలామంది బర్త్డేలు 1 సంవత్సరం చేసుకుంటారు, 2 సంవత్సరాలు చేసుకుంటారు, లేకపోతే వాళ్ళు బాగా డబ్బు ఉందనుకోండి కొన్ని సంవత్సరాలు చేసి ఆగుతారు. కానీ యేసుక్రీస్తు ప్రభు పుట్టి 2025 సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటికీ పుట్టినరోజులు జరుగుతున్నాయంటే, ఇప్పటికీ క్రిస్మస్ ఆరాధన జరుగుతుందంటే, ప్రపంచం అంతా జరుగుతుందంటే ఆయన ఔన్నత్యం ఎంత గొప్పదో మీరు ఆలోచిస్తూ చప్పట్లు కొడుతూ మీ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉండాలి. వెరీ గుడ్. సో ఇంకా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు దేవదూతలు గొర్రెల కాపరులకి ప్రత్యక్షమై కనబడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన వార్త ఏంటది? దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని అద్భుతమైన సమాచారం తెలియపరిచారు. పరలోక సైన్యం దేవుణ్ణి గాన ప్రతిగాలతో స్తుతిస్తూ గణపరుస్తూ వచ్చాయి. ఈ ఉదయకాలం ఈ క్రిస్మస్ పుట్టిక లేదా క్రీస్తు పుట్టిక, క్రిస్మస్ వేడుక ద్వారా రక్షకుడు మీ కొరకు పుట్టాడనే మాటను గురించి కొన్ని విలువైన మాటలు ఈ ఉదయకాలం యేసు నామములో ప్రభు మనందరితో మాట్లాడి బలపరచునుగాక. ప్రజలందరికీ కలిగే వార్త. కొన్ని వార్తలు ఉంటాయి, కొంతమందికే అది ఆనందాన్ని కలిగించే వార్తలు. సాధారణంగా వార్త అంటేనే ఎక్కువగా దుర్వార్తలు వినబడుతూ ఉంటాయి. ట్రైను పట్టాల మీద వెళ్ళినంతసేపు అది వార్త అవుతుందా చెప్పండి? వార్త అవుతుంది. ఎప్పుడైతే పట్టాలు తప్పిందో అది వార్త. అది ఎలాంటి వార్త? దుర్వార్త. ఫ్లైట్ మామూలుగా ప్రయాణం చేస్తే నో ప్రాబ్లం, సిగ్నల్ ప్రాబ్లం వచ్చి ఫ్లైట్ స్కిడ్ అయి పడిపోయిందంటే స్తోత్రం. యాక్సిడెంట్ అయితే అది దుర్వార్త. విచిత్రం చెప్పన, పాము మనిషిని కరవటం అది జనరల్, మనిషే పాముని కరిచేసాడు అనుకోండి, ఏసు రక్తమేచి. హ్యాపీ క్రిస్మస్. మీరు సంతోషంగా ఉండాలి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టేను. కాబట్టి ఎన్నో వార్తలు. వార్త అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం?
న్యూస్, NEWS, 4 దిక్కుల నుండి వచ్చే వార్త. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, 4 దిశల నుంచి వచ్చిన వార్త. ప్రపంచమంతా జరుపుకునే ఈ పండుగ ఒక గొప్ప ఆనందం. కాబట్టి ఈ వార్త ఇది ప్రజలందరికీ కలిగే వార్త. ఏంటంటే రక్షకుడు మీకోసం పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని గురించి ఆలోచిస్తే యేసు అనే మాటకి అర్థం రక్షకుడు అని. యేసు అంటేనే రక్షకుడు. ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభుని గురించి అనేకమైన మాటలు రాశారు. మనందరికీ తెలిసిన కంఠస్థ వాక్యం చెప్తాను. ఇప్పుడు మీరు ఫిలింగ్ ద బ్లాంక్స్. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి అని పేరు. ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడగు తండ్రి, ఇవన్నీ ప్రభు యొక్క ఔన్నత్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాయి. ఇంకా క్రిస్మస్లో ప్రభుని గురించి వర్ణించిన మాటలు ఏంటో తెలుసా? దేవుని కుమారుడు, దావీదు చిగురు, ఇట్లాగా వర్ణిస్తూ వచ్చారు. ఇంకా మనుష్య కుమారుడు, ఇలా ప్రభువుని గురించి మాట్లాడుతూ అనేక పదాలు మాట్లాడుతూ వచ్చారు. ప్రత్యేకంగా ఈ ఉదయకాలం రక్షకుడు అనే సందేశాన్ని గురించి పరిశుద్ధాత్ముడు మనందరితో సూటిగా తేటగా మాట్లాడి క్రిస్మస్ ఆనందంతో సంతోషంతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. గుడ్. ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, రక్షకుడు మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేస్తాడు? రక్షకుడైన యేసు నీ జీవితంలో ఏం చేస్తాడో ఒక 4 విలువైన మాటలు రక్షకుని యొక్క ఔన్నత్యాన్ని గురించి ఈ క్రిస్మస్ వేడుకలో మీతో పంచుకుంటారు. రక్షకుడు మన జీవితాల్లో ఏం చేస్తాడు? 4 మాటలు మీకు చెప్తాను. శ్రద్ధగా ఈ మాటలు మీరు నోట్ చేసుకోవాలి, వినాలి, అంగీకరించాలి. ఆ దిశగా మీరు నడిపించబడుదురు గాక. గుడ్. మొదటి మాట, రక్షకుడు మన జీవితాల్లో ఏం చేస్తాడు? చదువుదాం. మత్తయి సువార్త మొట్టమొదటి అధ్యాయం 21వ వాక్యాన్ని చదవగా విందాం. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదును అనెను. ఓకే, వెరీ గుడ్. సందర్భాన్ని మనం చూస్తే నాతో చెప్పండి. ఆమె ఒక కుమారుని కనెను. భక్తులందరూ మాట్లాడొచ్చు. ఆమె ఒక కుమారుని కనెను, ఆయనే తన ప్రజల పాపముల నుండి రక్షించును. మీకు ఎంత బలం ఉంటే అంత గట్టిగా 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 కొట్టాలి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. గుడ్. సో మొదటి మాట, పాపముల నుండి రక్షిస్తాడు. ఓకే, రక్షిస్తాడు. రక్షకుడు మన జీవితంలో చేసే కార్యాలు. రక్షకుడు మన కొరకు ఎందుకు పుట్టాడు? ఆయన ఒక విద్యావేత్తగా వచ్చి ఉంటే ఈ చదవలేకపోతున్నానండి యేసుబాబు, చక్కగా ఆయన చదివిపెట్టయితే బాగుండు. యవనస్తుల బాధ ఇది. ఈ డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నానండి. యేసుప్రభు ఒక ఆర్థికవేత్తగా వచ్చి ఉంటే బాగుండండి. కాదు, విలువైనది రక్షణ. కాబట్టి అందుకే ఆయన రక్షకుడిగా వచ్చాడు. రక్షకుడు నీ జీవితంలో చేసే మొట్టమొదటి పని ఏమిటంటే, మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే, నీ పాపము నుండి రక్షిస్తాడు. పాపాల నుంచి ఆయన రక్షించే శక్తి ఆయనకు ఉంది. యేసు అంటేనే రక్షకుడు. నీ జీవితంలో వేటి నుండి ఆయన రక్షిస్తాడు అని అంటే, మొట్టమొదటిగా పాపముల నుండి, తన ప్రజల పాపముల నుండి ఆయన రక్షించటానికే యేసు ప్రభు వచ్చాడు, శిక్షించటానికి కాదు. చాలామంది సమాజంలో శిక్షించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ధర్మం ఏం చెప్తుందంటే శిక్ష విధించాలి అని. కానీ ప్రభు శిక్ష తప్పించుట కొరకు, శిక్షలో ఉన్న వ్యక్తిని విడిపించి రక్షించుట కొరకే ఆ పరలోక మహిమని విడిచిపెట్టి
ఈ భూమి మీదకి దిగి వచ్చిన మహనీయుడు, రక్షకుడు. ఆయన పేరు నజరేయుడని యేసు. చప్పట్ల కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిస్తారా? ప్రియులారా, మీరు ఆలోచించండి. ఆమె ఒక కుమారుని కంటుంది. ఎవరేమంటే కన్య మరియ గర్భం. 700 సంవత్సరాల క్రితమే ప్రవక్త యెషయా చెప్పాడు, కన్యక గర్భవతి కుమారుని కంటది. ఆ కుమారుడే యేసు. వాక్యలేఖనంలో మనం చూస్తే కుమారుడు కు అంటే కుచితం, పాపము. మారుడు అంటే విడిపించేవాడు. చాలామంది పెద్ద పెద్దోళ్ళు అనుకుంటారు, మాకు కొడుకు లేడండి బాబు, కూతురు లేరండి, కొడుకు లేరండి, పొన్నమి నరకం నుంచి తప్పించే కొడుకు లేడండి. ఈ కొడుకు కాదు, ఈ కొడుకు తప్పిస్తాడో లేదో తెలియదు కానీ నిన్ను ముందే సిలివేస్తాడు. దేవుని కుమారుడు ఉన్నాడే యేసుక్రీస్తు ప్రభు, ఆయన ఒక్కడే నీ పాపము నుండి రక్షించే గొప్ప మహనీయుడు. దేవునికి స్తోత్ర. మహాదేవుడు, మన రక్షకుడు ఆయన. సో రక్షకుడు నీ జీవితంలో చేసే మొట్టమొదటి పని ఇదిగో, నీ పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. ఆలోచిద్దాం. దేవుని మాటల్ని శ్రద్ధగా మీరు వినడానికి మీ మనస్సును సిద్ధపరచుకోండి. పాపం గురించి వాక్యాన్ని మనం అధ్యయనం చేస్తే ఇలా రాయబడి ఉంది, పాపము, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమనే పరలోకాన్ని పొందలేకపోతున్నారు. ఇంకొక మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వాళ్ళు అయిపోయారు అంటాడు. ఇప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటంటే తన ప్రజల పాపము నుండి విడిపించడానికి ఆయన రక్షకుడిగా వచ్చాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఈ మరణం తప్పించటం దేవుడి తరం, ఇంకెవరి వల్ల కాదు. కనుక మరింత కీడు నీకు కలగకుండా ఉండునట్లు ఇక పాపం జోలికి వెళ్ళొద్దని లేఖనం చెప్తుంది. పాపం చేసిన వారిని ఆ పాపం పట్టుకుంటుంది. కనుక ఈ పాప విమోచన కలగాలని ప్రజలు ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ పాప క్షమాపణ ఒక వ్యక్తికి ఎప్పుడు కలుగుతుందంటే రక్షకుని నిజంగా నీ హృదయంలో అంగీకరిస్తే, చేర్చుకోగలిగితే. యేసు నా దేవుడిని నువ్వు నోటితో ఒప్పుకుని హృదయమందు నువ్వు విశ్వసిస్తే నీకు రక్షణ కలుగునుగాక. గట్టిగా ఒకసారి అందరూ ఆమేన్ అంటారా? గట్టిగా ఆమేన్ అంటారా? చూడండి, వాక్య లేఖనాల్లో మీకు చదివిస్తాను. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 20వ వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 20వ వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథం. అది ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్ష్యార్థంగాను ఉండును. ఓకే, బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తం సూర్యుడైన ఒక రక్షకుని, శూరుడైన, నోట్ చేయండి, ఒక రక్షకుని పంపెను, అతడు వారిని విమోచించెను. కొట్టండి కొట్టండి చప్పట్లు, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. దేవుని దయ మీ మీదకి దిగివచ్చునుగాక. ఒక శూరుని పంపించాడు, ఆయనే వారిని విమోచన అంటే పాప క్షమాపణ. విమోచన అంటే పాపాలు క్షమించబడటం. అది ఎవరి ద్వారా జరిగింది? యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ద్వారా మనందరి పాపాలు క్షమించబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రక్షకుడు నీ పాపము నుండి క్షమించి విమోచించి నిన్ను రక్షిస్తాడు. ఇప్పుడు జనరల్గా మనం ఆలోచిస్తే చలికాలం, ఈ చలంతా పోవడం కోసం మీరందరూ రాత్రులు క్రిస్మస్లు, రోజు క్రిస్మస్లో పాల్గొంటున్న వాళ్ళని చూస్తూ ఉంటుంటే మంకీ క్యాప్లో, స్వెటర్లో ఏసు రక్తమే చేయం. ఎందుకయ్యా? ఈ చలి నుంచి రక్షణ కొరకు. బళ్ళ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ వాడతారు. ఎందుకయ్యా? తలకేమి గాయాలు తగలకుండా. అలాగే నీ ఆత్మకు రక్షణ ఉందా? అది దేవుని ద్వారానే నీకు కలుగుతుంది. ఆ రక్షకుడైన ప్రభువే నీకు ఈ రక్షణ కలుగు చేసి నీ పాపాలకి విమోచన, ఒక శూరుడు, ఒక రక్షకుడిని తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. అందుకొరకే మనందరి పాప విమోచన కొరకు ఆయన చేసిన గొప్ప దానం ఎంత ఉన్నతమైనది. తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఇచ్చేశాడు. ఎవరివ్వగలుగుతారండి? పరిచర్య జరుగుతుంది, బాబు మీ పిల్లోడిని ఒకసారి పంపించండి, వాల్ పోస్టర్లు అతికించండి. మా పిల్లోడా?
వాళ్ళు పాస్టరా, మా ఇంట్లో గిన్నె కడగడాడు. స్తోత్రం. మరి యేసుక్రీస్తు ప్రభు ఎంత దీనుడిగా వచ్చాడు, మన కొరకు ఎంతగా తగ్గించుకుని ఎంత గొప్ప త్యాగం చేశాడు ఆలోచించండి. ఈరోజు ఆయన ఔన్నత్యాన్ని తలుస్తూ ఉంటే మనందరి రక్షణ కొరకు ఆయన చేసిన గొప్ప దానం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, సియోన్లోంచి తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీకు ఒక సందర్భం చెప్తాను. పాడేరు, ఇది వైజాగ్ వాళ్ళు కూడా వచ్చారు ఈరోజు, చాలా సంతోషం. హైదరాబాద్ బిడ్డలు, బెంగళూరు వాళ్ళు కూడా వచ్చారు. దేవుడికి స్తోత్రం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఓకే, పండగ ఆనందం. ఈ ఘాటీ రోడ్, వైజాగ్ ఆ రూట్లో వెళుతూ ఉంటుంది. ఘాటీ రోడ్, పాడేరు. కొంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఏది, విహారయాత్రలకు వెళుతూ ఉంటారు కదా, కొన్ని చూడచక్కని ప్రాంతాలకి వెళుతూ ఉంటారు. మేము కూడా మొన్న ఈ పాట షూట్ చేయటానికని కోరంగి వెళ్ళాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎటు చూసినావు వంతులే, ఏంటో ఎటు మలుపులు చూసినావు మీకు చూస్తారు, అన్ని చాలా మలుపులుగా ఉన్నాయి. చాలామంది, ఒక బస్సు వచ్చింది, స్కూల్ బస్సు, టూరిస్ట్ అట, అది టూరిస్ట్ ప్లేస్ అంట. చాలామంది, చాలా చక్కని లొకేషన్స్ ఉన్నాయి. ఈ ఘాటీ రోడ్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చాలామంది ఉన్నారు అందులో. వాళ్ళు చక్కగా, ఇప్పుడు బస్సులో వెళుతున్నా, కారులో వెళుతున్నా, జనాలు ఇద్దరు కలిస్తే ఏంటి కబుర్లే. పండక్కి ఏ చీర కొన్నావు, చందన, షాపింగ్ మాలా, సౌత్ ఇండియా, అస్సలు ఏంటో మనకు చక్కగా మాట్లాడుకుంటా. వీళ్ళు బస్సు ఎక్కి కూడా మాట్లాడుకుంటా, ఆ కబుర్లు ఈ కబుర్లు, ఆ కబుర్లు ఈ కబుర్లు, ఏస్ రక్తం జయం, ఏం చేస్తావు చెయ్యి అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళు ఈ పాటలు పాడుకుంటూ ఉన్నారు. ఓ పాట అయిపోయిన తర్వాత లాస్ట్ అక్షరం వస్తే మీరు గుర్తొచ్చేసినట్టుంది ఇప్పుడు మీకు. ఇప్పుడు పాడకండి అమ్మోయ్, ఏజ్ రక్తమే జయం, అందుకో భక్తుడా. అట్లాగా ఒక్కొక్క పదంతో వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు. దాన్ని ఏమంటారు? అంత్యక్షరా. వందనాలు, దేవుడికి స్తోత్రం. సరే, పాడుకుంటూ ఉంటుంటే వెళుతూ ఉన్నారు. మధ్యలో ఎందుకో ఒక ఆయనకి డౌట్ వచ్చి, మనం అందరం బాగానే పాటలు పాడుకుంటున్నాం, చాలా చక్కగా వెళ్ళిపోతున్నాం, అంతా బాగానే ఉంది, పొరపాటున బ్రేకులు ఫెయిల్ అయితే ఏంటి మన పరిస్థితి? అంటే ఘాటీ రోడ్లు కదా, ఎత్తు పల్లాలు అట్లా ఇంకొకసారి అటు నుంచి పడ్డామంటే ఎముకలు కూడా దొరకవు, అంత ప్రమాదం. అంటే రక్షణ గురించి మీతో మాట్లాడుతున్నాం. వెళ్ళిపోతూ ఉంటుంటే వాళ్ళు వచ్చిన వాళ్ళకు మాట వచ్చి మాట్లాడుకుంటే ఏమనుకున్నారంటే, పొరపాటున బ్రేకులు గిని ఫెయిల్ అయితే ఏం చేస్తాం అని అనుకున్నారు. ఏం చేస్తాము మీద పడేస్తున్నారు పాటలు. పాడొద్దు, ఏం చేస్తాము అని ప్రశ్న ఇది. ఏం చేస్తాం వెంటనే ఒకటికి ఆలోచన వచ్చింది. పాపం ఇలాంటి నిస్సి లాంటి వాడి మరో వెంటనే కరెక్ట్గా వచ్చేసి, ఏం చేస్తాం, హ్యాండ్ బ్రేక్ ఉంటుంది, హ్యాండ్ బ్రేక్ కట్టేసుకుంటాం, అంతే కదా. ఇప్పుడు కారుకైనా దేనికైనా హ్యాండ్ బ్రేక్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ బ్రేక్ పట్టుకుంటాం. బ్రేకులు ఫెయిల్ సరే, మరలా ఆలోచన, ఆ హ్యాండ్ బ్రేక్ కూడా వదిలేస్తే. అందరూ ప్రశ్నలో పడ్డారు. మీ సంగతి ఏంటి, మీ సంగతి? అవును కదా, ఏం చేస్తాం. ఈ పిల్లోడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, నేనైతే ఏం చేస్తాను తెలుసా, బ్రేకులు ఫెయిల్ అవ్వు, స్టీరింగ్ వదలదు. ఎంత ఖచ్చితంగా అలా చెప్తున్నావు? డ్రైవ్ చేసేది మా నాన్నే కదా. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీ నాన్నైనా ఫెయిల్ అవుతుందిరా బాబు, మీ నాన్నేమి స్టీరింగ్ పట్టుకుని అట్టుకు ఉండడు కదా అని. వెంటనే ఆ పిల్లోడు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? బ్రేకులు ఫెయిల్ అయినా, హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ అయినా, స్టీరింగ్ వదిలేసిన, నాకు ఒక నిరీక్షణ ఉంది, నా ఆత్మకు రక్షణ ఉన్నది. చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. ఈరోజు యవనస్తులారా మిమ్మల్ని అడుగుతున్నాను, కుటుంబస్తులారా, బంధువులారా, స్నేహితులారా మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ క్రిస్మస్ శుభవేళ నీకు రక్షణ ఉందా? ఈ ఉదయకాలం ఇద్దరు యవనస్తులు వాళ్ళు అడిగారు, అయ్యా మేము హాస్టల్కి వెళ్ళిపోతాం, ఈరోజు సెలవు, రేపు వెళ్ళిపోతాం, మాకు రక్షణ. ఎన్నోసార్లు దేవుని మాటలు విన్నారు. ఆ ఇద్దరు పిల్లల పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి ఆమేనండి. కాబట్టి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. రక్షకుడు
మనమందరూ ఎదురు చూస్తున్న ఆ రక్షకుడు మన కొరకు పుట్టాడు. మీరు లేఖనాల్లో చూడండి, యెషయా గ్రంథంలో ఈ మాటలు రాసుంటే, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 25:9 వాక్యం. ఆ దినమున జనులు ఇలాగునందురు, ఇదిగో మనల్ని రక్షించునని మనము అదిగో ఆ మాట ఇచ్చేది, మనల్ని రక్షించునని మనము కనిపెట్టుచున్న దేవుడు, మనం కనిపెట్టిన యెహోవా ఈయనే. ఈయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సహించండి. కొట్టండి చప్పట్లు, కొట్టాలి గట్టిగా చప్పట్లు. సో మనము కనిపెట్టుచున్న దేవుడు. ఎన్నో సంవత్సరాలుగా రక్షకుడు పుడతాడు. 700 సంవత్సరాల క్రితమే ప్రవచనం చెప్పారు. మనము కనిపెడుతున్న దేవుడు ఇదిగో ఈయనే. ఆ రక్షణ బట్టి మీరు ఆనందించండి. నేను ఆశిస్తాను, ఆల్రెడీ ఇక్కడ రక్షించబడిన వాళ్ళు ఉంటే హ్యాపీ. ఇంకా రక్షణ లేని అన్యజనులకి, స్నేహితులను పిలువబడుతున్న వారికి, కొత్తగా వచ్చిన బిడలకి ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఆత్మరక్షణ, మీ ఆధ్యాత్మికమైన రక్షణను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. క్రిస్మస్ కదా, మధ్య మధ్యలో చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీకు చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఒక పిల్లోడు పుట్టినరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. సాధారణంగా పిల్లల పుట్టినరోజు ఎవరు స్తోమతకి తగినట్లుగా వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది అయ్యగారంటే ఏం చేయాలనుకోవట్లేదని చిన్న కేక్ కట్ చేసి వచ్చేసాయండి బాబా అంటారు. సరే అమ్మ, చిన్న కేక్ కట్ చిన్న ప్రార్థన చేసి వచ్చేద్దాం. కొంతమంది ఏం చేస్తారంటే ఆ వీధిలో వాళ్ళకైనా కనీసం ఆ 10 మందికైనా చెప్దామని. కొంతమంది ఇటు అమ్మోళ్ళ తరపు అటు అత్తోళ్ళ తరపు అందరినీ పిలిచి చక్కగా గ్రాండ్గా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటారు. మంచిది. ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే అట్లా చేస్తూ ఉంటారు. ఈ అబ్బాయిది ఫస్ట్ బర్త్డే. ఒక ఫంక్షన్ హాల్ తీసుకుంది ఆ తల్లిదండ్రులు. ఒక ఫంక్షన్ హాల్ తీసుకుని గ్రాండ్గా పుట్టినరోజు సెలబ్రేషన్ చేద్దామని పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకున్నారు. మాట్లాడారు, అన్ని ఏర్పాట్లు చేశారు. చక్కని లైటింగు, సౌండ్ సిస్టము, అమ్మో స్టేజీ, చాలా హడావుడి. ఇంకా చెప్పుకోవాలంటే ఆ భోజన విందు చూస్తే లేని వెరైటీ అంటూ లేదు. ఈరోజు మీకు సింపుల్గా బిర్యానీ, ఎందుకంటే రోజు అని ఏసు రక్తమే 1వ తారీఖు మటన్ అనుకుంటున్నాను. మరి దేవుడికి స్తోత్రం, యేసు ప్రభు దయ చూపించాలి. ఒకరు కూడా ఆమెను చెప్పలేదు. ఆమేన్, హల్లెలూయా. సరే, ఏర్పాట్లు అద్భుతంగా ఉంటాయి. చాలా ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. భోజనాలు చూస్తే అన్నీ ఐస్ క్రీములు, థమ్సప్, అమ్మో ఇప్పుడు అన్నీ చెప్తే మీరు తినేటట్టే ఉన్నారు. దేవుడికి స్తోత్రం. అన్నీ ఏర్పాట్లు చేసేసుకున్నారు. ఇక వచ్చిన వాళ్ళందరూ పలకరిస్తూ ఉన్నారు, బాగున్నారు షేక్ అంటే అందరూ ఆ తల్లితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అన్నీ ఓ పక్కన పాటలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతాయి, అంతా బాగుంది. సరే, ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది కదా. బర్త్డేలో ఏంటి మెయిన్? కేక్. సరే, కేక్ కట్ చేద్దామని ఆ తల్లిగారు రెడీగా ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. ఇక ఆమె ఇలాగ కేక్ కోసం దాన్ని ఏమంటారు, చాక్ పట్టుకుని ఆ కేక్ కట్ చేయడం రెడీగా ఉంది. అందరూ అడుగుతున్నారు, బర్త్డేని ఇదా మీ అబ్బాయిదా అని అడిగారు. మా అబ్బాయిదే. మరి మీ అబ్బాయిని తీసుకొచ్చి జస్ట్ అలా పట్టుకుని కట్ చేయించాలి కదా, మీ అబ్బాయి ఏడి అని అడిగారు. అడిగితే వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఆల్రెడీ చేసేస్తాడని తీసుకురాలేదు అన్నారు. స్తోత్రం చెప్పండి సార్. ఏంటంట? అల్లరి చేసేస్తాడని. అంటే ఆ పుట్టినరోజులో ఎవరు లేరు? పుట్టినరోజు జరుపుకుంటున్న వ్యక్తి లేడు. ఈరోజు కూడా చాలా క్రిస్మస్లో క్రీస్తు లేడు, వాక్యం లేదు. వంటి క్రిస్మస్ అంటే బట్టలు. దేవుడికి స్తోత్రం, బట్టలు వేసుకోవాలమ్మా. అమ్మ వందనాలు. గుడ్. పంటి క్రిస్మస్, భోజనం తినండి, నో ప్రాబ్లం, పండగ కదా. ఇంటి క్రిస్మస్ అలంకరణ చేయండి, వెరీ గుడ్. అంతకన్నా ఆత్మరక్షణ కుమారుడు, నీ పాపాన్ని నుంచి విడిపించే కుమారుడు ఉండాలి నీకు. నరకం నుంచి తప్పించే ఆ కుమారుని కలిగి ఉండాలి. క్రీస్తు లేకుండా ఎన్ని క్రిస్మస్లు చేసినా ఆనందం ఉండదు. ఈ ఉదయకాలం నుండి తీసుకోవాల్సిన అద్భుత నిర్ణయం ఏమిటంటే, ఆ రోజు యేసుప్రభు పుట్టినప్పుడు సత్రంలో చోటు లేదు. ఈరోజు చాలామంది హృదయాల్లో కూడా చోటు లేదు. అలా ఉండకండి. క్రీస్తుని కలిగి మీ పాపాలకి విమోచన కలిగి జీవించండి. రక్షకుడు నీకిచ్చే ఆశీర్వాదం, నీకిచ్చే దీవెన ఏదైనా ఉందంటే, ఒకటి నీ పాపము నుండి
ఆయన రక్షిస్తాడు. నెంబర్ 2, సెకండ్, రక్షకుడు మన జీవితంలో చేసే కార్యాలు ఏంటో చెప్తా. సమూయేలు 2వ పుస్తకం 22వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుదాం. సమూయేలు 2వ పుస్తకం 22వ అధ్యాయం 3వ వాక్యం. నా కేడము, నా శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానం ఆయనే నాకు రక్షకుడు. ఆ మాట, ఆయనే నాకు రక్షకుడు. బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. ఆమేన్. శత్రువుల చేతుల నుండి విడిపించువాడవు నీవే. రెండవది, రక్షకుడు నీ జీవితంలో చేసే కార్యాలు ఏంటయ్యానంటే బలత్కారుల చేతుల నుండి రక్షిస్తాడు. చెప్పండి, నాతో కలిసి ఈ మాట చెప్పండి. బలత్కారుల చేతుల నుండి, అందరు గట్టిగా మాట్లాడాలి, బలత్కారుల చేతిలో నుండి రక్షించును. గట్టిగా చెప్పండి, చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకు బిగ్గరగా మహిమ. బలత్కారుల చేతిలో నుండి నిన్ను రక్షిస్తాడు. ఇది నిజమైన క్రిస్మస్. అంటే క్రిస్మస్లో రక్షకుడు నీకు చేసే కార్యాలు, రక్షకుడుగానే ఆయన ఎందుకు పుట్టాడు అని ఆలోచిస్తే కొన్ని మాటలు మీకు చెప్తున్నాను. అదేమిటంటే బలత్కారుల చేతిలో నుండి నేను రక్షిస్తాడు. బలత్కారులు, కొన్ని మాటలు చెప్తాను. దేవుడు భూమి యొక్క పరిస్థితుల్ని గమనిస్తూ ఉంటే, ప్రారంభ దినాలలో దేవుడు ఏదెను తోటలో ఆదాము అవల్ని చేసిన తర్వాత, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అని వారిని ఆశీర్వదించాడు. కానీ దేవుని మాట వినలేని ఆదాము, అవ్వ ఆ ఏదెను తోట నుంచి గెంటి వేయబడ్డారు. ఆ తర్వాత దేవుడు చూసినప్పుడు నోవాహు ఆ తరములో నీతిమంతుడిగా, నిందారహితుడిగా, కృప పొందినవాడిగా, దేవుడు చెప్పినట్లుగా చేసే వ్యక్తిగా ఉన్నాడు. మంచిది, అంతవరకు బాగుంది. అయితే విచిత్రమైన సంగతి ఏమిటంటే, దేవుడు నోవాహుతో వాడ కట్టమని చెప్పాడు, ఏర్పాట్లని చేశాడు. ఆ టైంలో అక్కడ పరిస్థితులు, ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆలోచిస్తే ఇలా రాయబడి ఉంది. భూలోకం యెహోవా సన్నిధిని చెడిపోయింది, భూమి బలత్కారంతో నింపబడిను. అక్కడ రాసిన వర్డ్ ఎలా ఉందంటే భూమి బలత్కారంతో నింపబడిపోయింది. ప్రస్తుతం సమాజం యొక్క స్థితిగతులు, రక్షకుడుగానే యేసు ప్రభు ఎందుకు పుట్టాడు, ఈ రక్షకుడు నీకు చేసే కార్యాలు ఏంటి అని ఆలోచిస్తే వాక్యం స్పష్టంగా చెప్తుంది, బలత్కారంతో నిండిపోయింది ఈ భూమి. ఎటు చూసినా బలత్కారంతో నింపబడిపోయింది. మీకు అర్థం అవడం కోసమే ఆ వాక్యాన్ని మాత్రమే చదివిస్తాం. చూడండి, ఆది కాండ గ్రంథం 6వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది, భూలోకము బలత్కారంతో నింపబడిపోయింది. చెడిపోయింది, బలత్కారంతో నింపబడిపోయింది. ఓకే, జాగ్రత్తగా ఈ మాటలు మీరు తలపైకెత్తి ఈ మాటలు మీరు వినాలి. భూలోకం యెహోవా సన్నిధిని చెడిపోయింది, భూమి బలత్కారంతో నింపబడిపోయింది. ఇప్పుడు రక్షకుడు ఎందుకు వచ్చాడు తెలుసా? బలత్కారంతో ఉన్న వారిని వారి చేతుల నుంచి విడిపించి రక్షించటానికి. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. చేతులెత్తి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. వెరీ గుడ్. బలత్కారం ఎలా అని ఆలోచిస్తే కొన్ని మాటలు మీకు చెప్తాను. చిన్న పిల్లలండి వాళ్ళు, చిన్న పిల్లల్ని గన్తో కాల్చి చంపేశాడు. కసాబ్ అనే వ్యక్తి చిన్న పిల్లల్ని, ఏమండి ఎలాంటి వాళ్ళకైనా చిన్న పిల్లలంటే దేవునితో సమానంగా భావిస్తాం. ఇలాంటి వారిదే వాళ్ళకి అవమోషము ఎరగని పిల్లలు వాళ్ళు. ఆ మనసు ఎలా వచ్చింది వాడికి? బలత్కారము. అది శత్రు అపవాది క్రియ. చిన్న పిల్లలండి, మీరు ఒకసారి మనసులోకి తీసుకోండి ఆలోచన. గన్నుతో కాల్చి చంపేశాడంటే ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడు. భూలోకం ఎంత బలత్కారంతో ఉందో ఆలోచించండి. ఇంకొక మాట, ఇంటిలో ఒక ఇల్లు ఉందనుకో, ఆ ఇంట్లో జనాలందరినీ ఉంచేసి తలుపెట్టేసి గడిపెట్టేసి తాళాలు వేసేసి లోపలికి విషవాయువుని పంపించేశాడు.
హిట్లర్. ఎంత బలాత్కారంతో ఉంది సమాజం ఒకసారి మీరు ఆలోచించండి. లోపలికి విషయం వెళ్ళిపోతే చచ్చిపోతూ ఉన్నారు ప్రజలు. సమాజం ఎంత మూర్ఖంగా ప్రజలు ఉన్నారో మీరు ఆలోచించాలి. రక్షకుడు ఎందుకు పుట్టాడో తెలుసా? బలాత్కారుల చేతిలో ఉన్న నిన్ను విడిపించబోతున్నాడు ఆయన. ఆమేన్. బలాత్కారంలో ఉన్న ప్రజల్ని యేసు నామములో విడుదల కలుగునుగాక. సో ఇంకో కోణంలో కూడా చెప్తాను. స్టాలిన్ అనే ఒక వ్యక్తి ఓసలు పెట్టి గుచ్చేసి సమాధి చేసేశాడు. ఎంత బలాత్కారంతో నింపబడిందో సమాజం మీరు ఆలోచించండి. కసాబ్ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, హిట్లర్, వీళ్ళందరూ చరిత్రలు మనం చదివితే, ఒసామా బిన్ ఎంత దారుణం అండి. జరిగిన సంభవాలు ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఉగ్రవాదం పెరిగిపోతున్న ఈ చివరి దినాల్లో మనిషి విలువ గ్రహించక, మనిషి వాల్యూ తెలియక మనిషిని మనసుకుని చంపుకుంటున్న రోజుల్లో బలాత్కారం, చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి బలాత్కారుల చేతిలో బంధించబడుతున్న వారిని యేసు నామములో నా ప్రభు విడిపించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. లూకా సువార్తలో మీరు చదివితే 4వ అధ్యాయం అనుకుంటా, యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి ఎంత చక్కగా ప్రభు మాట్లాడుతూ వచ్చారో. లూకా సువార్త 4:18, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయనను అభిషేకించాడు, చెరలో ఉన్న వారిని విడుదల చేయటానికి, నలిగిన వారిని విడిపించుటకు ఆయన నన్ను పంపెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో చెరలో ఉన్న వారిని విడిపించటం అంటే చెర భయంకరమైన బానిసతో బ్రతుకు, బలాత్కారంతో నింపబడే స్థితి. ఇదిగో యేసు ప్రభు ఎందుకు పుట్టాడో తెలుసా? బలాత్కారం శత్రువు పని అది. సమాజం యొక్క స్థితులు చూస్తూ ఉంటుంటే బలాత్కారంతో నింపబడుతున్నారు. భార్య ఉండగా వేరే భార్యతో అనుభవించటం, బలాత్కారంతో నింపబడుతున్నారు. కుటుంబం ఉండగా, భర్త ఉండగా వేరే వాళ్ళతో కాపురం చేయటం, బలాత్కారంతో నింపబడుతున్నారు. పాపం పెరిగిపోతూ ఉంది. ఇదిగో బలాత్కారుల చేతిలోంచి విడిపించుట కొరకే ఆయన రక్షకుడిగా ఉద్భవించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. శత్రువు ఎప్పుడూ కూడా నిన్ను బంధిస్తూనే ఉంటాడు, నిన్ను బంధిస్తూనే ఉంటాడు. వాడి పనే అది. ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, బంధించబడిన వారు ఈ ఉదయకాలం విడుదల వారికి దొరుకునుగాక, యేసు నామములో దొరుకునుగాక. ఖచ్చితంగా చాలామంది అనేకమైన వ్యసనాలకి బంధించబడిపోయారు. మీరు వాక్య లేఖనాలు ఇంకా చదివితే అపవాది వాడు గాలం వేసి, వలలు ఒగ్గి, వాడు గుచ్చి లాగి సంతోషిస్తున్నాడంట. వాడి చేతిలో ఉన్న వారిని, అనేక యవనస్తుల్ని దేవుడు విడిపించి రక్షించునుగాక. బలాత్కారుల చేతిలోంచి గొప్ప విడుదల ప్రజలకి కలుగునుగాక. చూద్దాం, వాక్యంలోనే చూద్దాం, ఈ మాటలు చదువుదాం. హబక్కుకు గ్రంథం మనం చూడగలిగితే మొట్టమొదటి అధ్యాయంలో చక్కని మాటలు రాయబడిన మాటని ఒకసారి చదవగా 14-15 వాక్యాలను ఒకసారి చూడండి. అపవాదిని గురించి చేపలతోను వాడు గాలం వేసి, 15వ వాక్యం హబక్కుకు గ్రంథం 1:15. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరిలు ఒగ్గి చిక్కిస్తూ ఉన్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేచున్నాడు. ఓకే, సందర్భాన్ని మీరు చూడండి. అక్కడ గాలము, నెక్స్ట్ బి ఉరులు, ఆ తర్వాత వల, ABC. అంటే అపవాది ఎలాగ అనేకుల్ని బంధించేస్తున్నాడు, అనేకులు బలాత్కారంలోకి వెళ్ళిపోతున్నారంటే అపవాది చేసే పని ఏంటో తెలిసిన వెంటనే వాడు చేసే పని ఏంటంటే తెలుసా? ఫస్టే గాలం వేస్తాడు. నేను అడుగుతాను, గాలం వేసినప్పుడు ఎన్ని చేపలు పడతాయి? ఒకటే.
నెక్స్ట్ ఉరి కొన్ని, తర్వాత వల ఎక్కువ. ఫస్ట్ వ్యక్తిగత జీవితాలు, ఒక్కొక్కరిని పట్టుకుంటున్నాడు అపవాది. ఆ తర్వాత కుటుంబాల్ని పట్టుకుంటున్నాడు. ఆ తర్వాత సమాజాన్నే పూర్తిగా పాడు చేస్తూ ఉన్నాడు. ఎన్ని ప్రాంతాల్లో ఎన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. వార్తలు వింటేనే భయం వేస్తూ ఉంటుంది. కనుక ఈ బలాత్కారంతో నింపబడిన ప్రజల్ని ఆ రక్షకుడే విడిపించి తప్పించునుగాక. ఆ వలలోంచి అనేకులు తప్పించబడుదురుగాక, విడుదల కలుగునుగాక. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. ఒక దైవజనుడిగా నా ప్రార్థన, ఎంతమంది బంధించబడ్డారు, బలాత్కారుల చేతులకు వెళ్ళిపోయారు, వారికి గొప్ప విడుదల ఈ ఉదయకాలం ఈ పండుగ ద్వారా దేవుడు వారికి కలుగు చేయునుగాక. వారి నోటి నుండి నవ్వు, సంతోషం, ఆనందం ప్రభు దయచేయునుగాక. యవనస్తుల గురించి ప్రత్యేకంగా, హాస్టల్లో కాలేజీలో చదువుకునే పిల్లల గురించి చెప్తున్నాను. మంచి భవిష్యత్తు మీకు దేవుడు ప్రసాదిస్తాడు. బలాత్కారుల చేతిలోకి వెళ్ళిపోతున్న ప్రతి వ్యక్తిని దేవుడే పట్టుకుని వారిని తప్పించి రక్షించునుగాక. ఆమేన్. గుడ్. ఇక 3వ మాటలకు వెళతాను. థర్డ్ వన్, రక్షకుడు నీ జీవితంలో ఇచ్చే ఆశీర్వాదం ఏంటో, ఆయన నీకు చేసే కార్యాలు ఏంటో చెప్తా ఉన్నాను. తీతుకు రాసిన మొదటి అధ్యాయం, తీతు పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుదాం. దేవుని దాసుడుని యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి రాయినది. నా కుమారుడైన తిమోతికి తీతుకు శుభమని చెప్పి రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన యేసు నుండి ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త తీతు పత్రిక 1 verse లాస్ట్ వర్డ్ చూడక్క. మన రక్షకుడైన యేసుక్రీస్తు తండ్రి నుండి, రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృప, కనికరం, సమాధానం మీకు కలుగునుగాక. కొట్టండి చప్పట్లు, సంతోషంతో కొట్టాలి. సో 3వదిగా మీకు సమాధానాన్ని కలుగు చేస్తాడు రక్షకుడు. మన రక్షకుడైన యేసు ప్రభు నుండి మీకు సమాధానం. అంటే రక్షకుడు మీ జీవితంలో ఇచ్చిన ఆశీర్వాదం ఏదైనా ఉంది అంటే ఆయన సమాధానానికి కర్త, సమాధానానికి అధిపతి. ఆయన బైబిల్ చెప్తుంది కదా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. ఒక దైవజనుడిగా నా ఆశ, నా ఆకాంక్ష, నా హృదయాభిలాష, ఇక్కడ కూర్చున్న మీ అందరి హృదయాల్లో సమాధానంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక, ఆనందంతో నింపునుగాక, సంతోషాలతో తిరిగి పంపునుగాక. ఖచ్చితంగా ఈ క్రిస్మస్ ద్వారా సమాధాన కర్త మీకు మీ హృదయాలకి కావలి ఉండునుగాక. చాలామంది కుటుంబాల్లో అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి అనేది కొదువైపోతుంది. అది ప్రభు రక్షకుని ద్వారానే మనకి అనుగ్రహించబడి ఉన్నది. అందుకే ఆ పాటలో ఆ పదాలు ఉన్నాయి చూడండి, మనం పాడుకుంటూ ముందుకు వెళదాం. డి మైనర్. హల్లెలూయా. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే, మనసంతా సంతోషమే. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో చప్పట్లు, ఆనందమే, మనసంతా సంతోషం. చేతులెత్తి స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు 2 చేతులు పైకెత్తాలి. రక్షణ తెచ్చాడని
స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని, క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే, మనసంతా సంతోషమే. చప్పట్లు. దావీదు పట్టణమందు రక్షకుడు మీకోసం పుట్టాడు. దావీదు పురం రక్షకుడు మన కొరకు జన్మించాడు. దేవాతి దేవుడు రిక్తునిగా భూమికొచ్చాడు. దావీదు పురమందు రక్షకుడు మన కొరకు జన్మించాడు. దేవాతి దేవుని కుమారుడు రిక్తునిగా భూమికొచ్చాడు. ఆ ప్రభువే నరుడాయను, లోకమును ప్రేమించెను, మన పాపము తొలగించెను, పరిశుద్ధునిగా చేసెను. ఆ ప్రభువే నరుడాయను, లోకమును ప్రేమించెను, మన పాపము తొలగించెను, పరిశుద్ధునిగా. చేతులెత్తి స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే, మనసంతా సంతోషమే. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే, మనసంతా సంతోషం. చేతులు స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని, స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని, క్రిస్మస్ వేళలో మన అందరి హృదయాలలో ఆనందమే, మనసంతా సంతోషమే, మనసంతా సంతోషమే. హ్యాపీ క్రిస్మస్. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రమే చప్పలు కొట్టండి. అబ్బో, ఎంతమంది సంతోషంగా ఉన్నారా? ఇందాక కూడా కొడితే బాగుండేది కదా. ఇప్పుడు అందరు కలిసి కొట్టండి. వెరీ గుడ్. సో సమాధానాన్ని గురించి మీతో మాట్లాడతాను. సమాధానం గురించి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. అయినను ఏవేవి నాకు లాభకరములైనవో. ఫిలిప్పి 4:7. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. ఆమేన్. అందరూ నాతో చెప్పండి ఈ మాట. సమస్త జ్ఞానానికి మించిన, ఇంకాస్త గట్టిగా, సమస్త జ్ఞానానికి మించిన నా దేవుని సమాధానం మీ హృదయాలకి కావలిగా ఉండునుగాక. ఆమేన్. నిజంగా ఈ ఉదయకాలం క్రిస్మస్ పండుగలో సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. ఒక మాట చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం, చాలా సంవత్సరాల క్రితం, ఫ్యామిలీలో చాలా డిస్టర్బెన్స్.
భార్యాభర్తలకి మనశ్శాంతి లేకుండా, ఎడమోకం పెడమోకం, ఇంకో మాటలో చెప్పాలంటే ఎవరి దారి వాళ్ళది అన్నట్లుగా వేరైపోయిన కుటుంబం. క్రిస్మస్ రోజున అనుకోకుండా ఆవిడ వచ్చింది, ఈయన వచ్చాడు, వాక్యం విని సమాధానపరచబడి ఐక్యపరచబడి క్షేమంగా కుటుంబంగా కట్టబడి తిరిగి వెళ్ళారు. చప్పలు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లిద్దామా? కొంతమంది అనుకుంటున్నారు, అయ్యా మా పరిస్థితి కూడా అట్లాగే ఉందయ్యా, నేనేమో 36 అంటున్నాను, ఆవిడేమో 63 అంటుంది, అసలు ఎక్కడ సెట్ అవ్వట్లేదు. ఈ ఉదయకాలం మీకు సమాధానం దేవుడు మీ హృదయానికి అనుగ్రహించునుగాక. భార్యాభర్తల మధ్యలో సమాధానం దేవుడిచ్చునుగాక. కుటుంబంలో సమాధానం. ప్రత్యేకంగా కొంతమంది ఉంటారు, ఇంట్లో ఒక్కడుంటే చాలు, తాగుబోతాడు ఒక్కడుంటే చాలు, ఇంకా ఇంటికి సమాధానం ఉండదు. ఫుల్గా తాగేసి వచ్చి ఇంట్లో గొడవ చేసి గిన్నెలన్నీ విసిరేసి భార్యని తన్నేసి కొట్టేసి ఉతికేసి ఆరేసి ఇస్త్రీ చేసి బీరువాలో పెట్టేసి ఎంత బాధ పెడుతున్న భర్తలు ఎందరో, టార్చర్ పెట్టే భార్యలు ఎందరో. ఈరోజు దైవజనుడిగా నేను చెప్తున్నాను, మీ కుటుంబానికి మీ హృదయానికి దేవుని సమాధానాన్ని ఇవ్వటానికి రక్షకుడిగా ఆయన వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి లేఖనాలు ఇంకొక మాట చదివిస్తాను. లూకా సువార్త 2:14 కంఠస్థ వాక్యం కదా ఇది. సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన ప్రజలకి ఈ భూమి మీద సమాధానం కలుగునుగాక. నా ప్రార్థన, ఎంతమంది దేవునికి ఇష్టంగా బ్రతికితే వాళ్ళందరికీ దేవుడు సమాధానాన్ని దయచేయునుగాక. మీ కుటుంబానికి దయచేయునుగాక, మీ ఇంటి వారికి దయచేయునుగాక, మీ కుటుంబంలో పరిస్థితులన్నీ దీవెనకరంగా మార్చునుగాక. చిన్న ఉదాహరణ చెప్తా, పండగ కదా, ఇలాంటి మాటలు మీకు అర్థం అవుతాయి కాబట్టి మధ్య మధ్యలో చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. భార్య షాపింగ్కి వెళ్ళింది, ఇంకేం కావాలో మొత్తం అన్ని కొనుక్కుని బ్యాగులు తీసుకొచ్చి డిమార్ట్, రిలయన్స్, ఇంకేమున్నాయి మాస్టర్ గారు, మొత్తం అన్ని షాపింగ్ చేసుకుని జాగ్రత్తగా లగేజీలు ఇంటికి వచ్చింది. భర్త సోఫాలో కూర్చుని టీవీ పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఇలా చూసింది, శుభమని పండుగ జరుగుతుంది, ఏంటి ఎప్పుడు ఏడు మగం అనేదే అని మాట్లాడింది. ఎందుకు ఏడుస్తున్నారు మీరు? టీవీ పెట్టుకుంటే న్యూస్ చూడొచ్చు, పాటలు చూడొచ్చు, బోల్డ్ అన్నీ వస్తాయి, అన్నీ చూడొచ్చు, కానీ నువ్వు అది పెట్టుకుని ఎందుకు ఏడుస్తావు? వెంటనే భర్త చెప్పిన మాట ఏమిటంటే, అదే మన పెళ్ళి సీడీ పెట్టుకుని సోతా ఉన్నాను అన్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి, మీకే అర్థం అవ్వాలి. ఇంకా దేవుడికి స్తోత్రం కలుగును గాక. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన అనుకున్నాడనమాట, అయ్యో ఏంటి బాధలు, ఏంటి కష్టాలు. నేను అంటాను, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లోకంలో ఎలా పుట్టుకొచ్చిందో తెలియదు ఈ యొక్క సామెత. సముద్రాన్నైనా వేదొచ్చు కానీ, నేను అడుగుతాను, ఈదలేనిదని ఎందుకు ఇస్తాడు దేవుడు మీకు? ఆలోచించండి. ఇప్పుడు మీరు ఏదకపోతే దేవుడు మిమ్మల్ని ఎందుకు కుటుంబంగా కట్టాడు? అనాలోచనలతో ఉండొద్దు. ఇదిగో నేను కట్టుకున్న తర్వాత ఇలాగా అయిపోయాను, అప్పటికి 2 పిల్లలు ఉంటారు, అలా వద్దు. దేవుడు మీ ఇంట్లో సమాధానాన్ని దయచేయునుగాక. ఆనందంతో దేవుడి పండగలో నింపి పంపునుగాక. ఎవరైనా కుటుంబాల్లో ఒకవేళ మనశ్శాంతి లేకుండా ఈ ఉదయకాలమే వారి కుటుంబాల ద్వారా, ప్రత్యేకంగా కొంతమంది తల్లులు ఎంత బాధపడతారో తెలుసా? అయ్యగారు, మా అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నామయ్యా, అస్సలు ఏ పని నేర్పించలేదు, చదువు, కాలేజు, జస్ట్ ఏదైనా వంట, ఇంకా ఇల్లు, దేవుడు తప్ప ఇంకేమీ కాదయ్యా. అలాంటి ఎవరో చెప్తే, బంధువులు చెప్తే, వాళ్ళు చెప్తే, ఏదో ఉద్యోగం అని బాగుంటుందని ఆ సంబంధం చేసేసామయ్యా. చేసేసిన కొద్ది రోజులకే ఆయన భయంకరమైన టార్చర్ పెడతా ఉన్నాడు. మనశ్శాంతి లేదయ్యా అని చెప్పే తండ్రులు, తల్లులు ఇక్కడ చాలామంది ఉన్నారు. నా ప్రార్థన, ఈ పండగ, ఈ ఉదయకాలం దేవదూతల సమాచారం, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. నిజంగా నువ్వు దేవునికి ఇష్టడుగా మారితే, నీ బ్రతుకు నీ ప్రభుకి ఇష్టడుగా మలుచుకోగలిగితే,
నీకెప్పుడు సమాధానాన్ని దేవుడు దయచేయనుగాక. మీ నోటి నిండా నవ్వును కలుగు చేయనుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దామా? గుడ్. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాం. క్రిస్మస్ పండగ ద్వారా రక్షకుడు మనకిచ్చే ఆశీర్వాదం, రక్షకుడు మన జీవితాల్లో చేసే కార్యాలు. యోధాపత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. యోధాపత్రిక మొట్టమొదటి అధ్యాయం 24-25 వాక్యాలు చదువుదాం. త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, త్రొట్టిల్లకుండగా మిమ్మల్ని కాపాడుటకు, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిలబెట్టుటకు, శక్తిగల మన రక్షకుడైన, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి యుగ యుగములు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. సో 4th వన్, చివరి మాట ఏమిటంటే తన మహిమ ఎదుట నిలబెడతాడు అనండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. ఇప్పుడు రక్షకుడుగా ఆయన ఎందుకు పుట్టాడు బ్రదర్ అంటే వాక్యం చెప్తుంది తన మహిమ ఎదుట నేను నిలబెట్టడానికి. నా ప్రార్థన ఈ పండగ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అక్కడ కూడా కనబడదురుగాక. కొంతమంది అనుకుంటున్నారు పండగని వచ్చాను బాబా అప్పుడే వెళ్ళిపోమంటావా అక్కడికే, కూతురు పెళ్ళి అవ్వలేదు బాబా, బ్యాంకులో ఇంకా బ్యాలెన్స్ ఉంది బాబా, మొన్న సేన్ బేరం పెట్టాను బాబా, లోన్ వస్తుంది ఇంకా రాలేదు. ఏం కంగారు లేదు, ఆయన వచ్చిన వెంటనే వెళ్ళటానికి దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. సో వాక్యం అంటుంది రక్షకుడు నీ జీవితంలో ఇచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆయన మహిమ ఎదుట నిలబెడతాడు. నా ప్రార్థన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ కూడా కనబడాలి. కొంతమంది చెప్పారు, అందరూ చెప్దాం ఆమేన్. నూతన సంవత్సరాల్లో ఎంతమంది అడుగు పెట్టాలనుకుంటున్నారో ఒకసారి చెయ్యెత్తండి హో అన్నాను అనుకో, అందరు ఎత్తుతారు. మరి అక్కడ కూడా కనబడాలి కదా. న్యూ ఇయర్లోకి వెళతాం, అక్కడ కూడా ఉండాలి. దేవుని రాకడ ఎప్పుడో తెలియదు. ఈ మొదటి రాకడలో ఆయన పుట్టాడు, పుట్టికి ఆయన రాక ఈ లోకానికి రావటం, ఆ రాక. సో ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన రాబోతున్నాడు ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో మేఘాల మీద రాబోతున్నాడు రక్షకుడైన ప్రభు. మరి వచ్చినప్పుడు ఈ వధువు సంఘం ఆయన ఎదుట నిలబడాలి, కనబడాలి. ఇప్పుడు రక్షకుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆయన ఎదుట నిలబెట్టుకునే శక్తివంతుడు ఆయన. గట్టిగా ఆమేన్ అనండి. ఈరోజు నా ప్రార్థన మీ అందరికి నిత్య రాజ్యంలో దేవుడు చోటు అనుగ్రహించునుగాక. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీకు చెప్తాను, నేనుండే చోట్ల మీరు కూడా ఉండాలి. దేవుని ఆశ చూడండి. ఈరోజు పండగ ఆనందం ఇక్కడ ఎంత చక్కగా కూర్చున్నారో, ఆ రాజ్యంలో యుగయుగాలు ఉండటానికి కూడా దేవుడు ఒక చక్కని చోటు మన కొరకు సిద్ధపరిచాడు. అలాగూ దేవుడు మీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచునుగాక. అయితే మరి ఎవరు పడితే వారు ఆయన ఎదుట నిలబడలేరు. ఎవరు నిలబడతారో తెలుసండి? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28 కంఠస్థ వాక్యం, ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని. ఆమేన్. ఆయన ఎదుట నిలబెట్టాలి. ఎవరిని దేవుడు నిలబెడతాడు తెలుసా? సంపూర్ణులుగా నువ్వు మారితే ఆయన ఎదుట నువ్వు నిలబడగలుగుతావు. అలాంటి క్రిస్మస్ ఆనందం, సంతోషం మీలో ఒక్కొక్కరికి నా ప్రభు ప్రసాదించునుగాక. వాక్యం అంటుంది పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? ఆయన పర్వతం ఎక్కదగిన వాడెవడు? నిర్దోషమైన చేతులు కలిగి పరిశుద్ధ హృదయము కలిగి ఆయన అడుగు జాడలో నిలిచేవారే కదా అని చెప్పారు. ఈరోజు ఆయన అతిథిలో గుడారంలో, ఆ అతిథి అనే గుడారంలో, ఆయన గుడారంలో అతిథిగా నిలవదగిన వాడు. ఇది ఈ క్వాలిటీస్ ఉండాలి. ఆ దిశగా సంపూర్ణులుగా మార్చబడటానికి ఆయన ఎదుట నిలబడే ధన్యత, భాగ్యం మీలో ఒక్కొక్కరికి నా ప్రభువే అనుగ్రహించునుగాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగింపు ప్రార్థనలోకి వస్తాను. ఒక రాజు తన ఆశయాలు ఈ భూమి మీద ఉండగానే నెరవేర్చాలని అనేకమైన పథకాలు ప్రవేశపెట్టాడు, అనేకమైనవి చేశాడు. గమ్మత్తు, ఆశ్చర్యాన్ని కలిగించేది ఏమిటంటే ఆ రాజు ఇంకా అక్కడతో ఆయన సింహాసనం క్లోజ్ అయ్యి నెక్స్ట్ జనరేషన్కి ఇంకొక రాజు వస్తాడు. ఇప్పుడు ఆ రాజు దగ్గరికి చాలామంది వచ్చి
కోరికలు కోరుకుంటున్నారు. అయ్యా రాజుగారు, మీరు సింహాసనం దిగిపోతే మా ఆశయాలు ఎవరు తీరుస్తారు, మా కోరికలు ఎవరు నెరవేరుస్తారు అని ఇట్లాగ మాట్లాడుకుంటూ వారు ఒకరిలో ఒకరు ఆనందిస్తూ ఉన్నారు. విచిత్రమైన సంగతి ఏమిటంటే, ముగ్గురు వ్యక్తులు రాజు దగ్గరికి వచ్చి వాళ్ళు కోరికలు అడగటం మొదలుపెట్టారు. రాజు అన్నాడు, ఏం కావాలో కోరుకోండి, నేను మీకు ఇస్తానని చెప్పాడు. అందులో ఒకడు, ఇలాంటి ఒక వ్యక్తి బర్నబాస్ లాంటి ఒకడు వచ్చి, రాజా రాజా రాజా, రాజాది రాజా, వీరాది వీరుల ఇట్లాగా మాట్లాడుతూ, రాజా నాకు కోరుకుంది. అదేమిటంటే, జీవితంలో నాకు జాబ్ లేదు, జీవన ఆధారం లేదు. ఒక్క జాబ్ ఇస్తే, దేవా ఒక ఉద్యోగం ఇస్తే చాలు, నా కుటుంబాన్ని పోషించుకోవటానికి. మా నాన్న నన్ను కష్టపడి చదివించాడు, మా అమ్మ నన్ను పెంచింది, వాళ్ళ రుణం తీర్చుకోవడానికి నాకు ఒక ఉద్యోగం ఇస్తే, వాళ్ళని పెంచడానికి, కుటుంబంగా కట్టుకోవడానికి, ఇదిగో నాకు ఒక జీవనాధారం దయచేయి దేవా అని రాజు దగ్గర వేడుకున్నాడు. ఎంతమందికి ఉద్యోగాలు కావాలో సార్ చేయొద్దండి, వద్దా? ఖాళీగా ఉంటారు, ఖాళీగా ఉండకూడదు, ఉద్యోగం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఓకే, ఉద్యోగం కావాలని కోరుకున్నాడు, మంచిది. రాజు అన్నాడు, ఓకే ఆమేన్ అన్నాడు, అయిపోయింది. నిర్ణయించాడు, తన దగ్గర ఏదో ఉద్యోగం ఇచ్చాడు. రెండో వాడు వచ్చాడు, ఒరే బాబు నీకేం కావాలో కోరుకో అన్నాడు. నాకయ్యా ఎన్నో పెళ్లి సంబంధాలు చూస్తున్నారయ్యా, ఒక్కడు కూడా సెట్ అవ్వట్లేదయ్యా బాబు, నీ దయ వల్ల ఎవరో ఒకరిని మంచోళ్ళని చూసి పెళ్లి చేసేవయ్యా బాబు అన్నాడు. సరే రాజు కదా, ఆయన చేతిలో చాలామంది తెలిసిన వాళ్ళు, ఏదైనా ఆజ్ఞ పెడితే అయిపోతుంది. వెంటనే కోరుకున్నట్లుగా ఆ వ్యక్తికి వివాహం జరిగిపోయింది. గుడ్. మూడో వాడు వచ్చాడు, నీకేం కావాలి అని అడిగాడు. నిజంగా ఈ క్రిస్మస్ పండుగ వచ్చిన మీ అందరితో చెప్తున్నాను, ఆ రాజుతో ఆ వచ్చిన వ్యక్తి ఏమని కోరుకున్నాడు తెలుసా? ఏమని అడిగాడు తెలుసా? ఇలా అన్నాడు, రాజా మీరు సంవత్సరానికి ఒక్కసారి మా ఇంటికి వస్తే చాలు. ఏమని కోరుకున్నాడు చెప్పండి? సంవత్సరానికి ఒక్కసారి మీరు మా ఇంటికి వస్తే చాలు. గుడ్, ఓకే అన్నాడు. మరి రాజుగారు రావాలంటే సామాన్యంగా ఉండదు, భటులు సైన్యం ముందు, అసలు ఆడు ఎక్కడ ఉంటాడో బయోడేటా ఏంటంటే గూగుల్ తెల్ల ఉంది కదా, అడ్రస్ ఎక్కడ కనుక్కున్నాడు. చూస్తే పూరు గుడిసే, సందమామ కనబడిపోతే, సూర్యచంద్ర నక్షత్రాలు కనబడిపోతాయి, ఇలా చూస్తే అలా ఉందా ఇల్లు. వెంటనే రాజు రావాలంటే ఇప్పుడు అర్జెంటుగా మొత్తం తీసేసి మంచిగా బిల్డింగ్ నిర్మించబడ్డది, అద్భుతంగా కట్టేశారు. మరి రాజు అక్కడ వస్తాడా? రాజుతో పాటు సైన్యం ఉంటుంది, వాళ్ళకి రూమ్స్, అన్ని అరేంజ్మెంట్లు. ఇప్పుడు రోడ్లు చూస్తే దారుణంగా ఉంది. రాజు వస్తున్నాడండి, సిమెంట్ రోడ్లు వేసేసారు, దేవుడికి స్తోత్రం చెప్పండి. స్ట్రీట్ లైట్లు లేదు, కరెంట్లు వేసేసారు, అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు రాజు భోజనం చేయాలంటే మనలా కూర్చొని చేస్తాడు, బఫీ సిస్టమా? అట్లాగే ఉండదు. ఇప్పుడంటే ఎంతమంది భోజనాలు పెట్ట కష్టం కాబట్టి బఫీ సిస్టమ్, పాపం మీరు నిలబడో కూర్చునో, మొత్తం కుర్చీలో కూర్చునో ఎంతో మొత్తం నడిపేస్తున్నారు. అలా ఉండదు రాజు దగ్గర. ఆయనకంతా అన్ని వెరైటీస్ ఉండాలి, చక్కగా అన్ని ఏర్పాట్లు. ఆశ్చర్యం ఏమిటంటే, ఆ రాజు నువ్వే మా ఇంటికి ఒకసారి రావాలి అనే కోరిక ద్వారా ఇతనికి కావలసిన అన్ని సదుపాయాలు అనుగ్రహించబడ్డాయి. చప్పట్లో కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ. నేనంటాను, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించి. ఈ పండగలో నిజంగా నీ ఉంటే నాకు చాలయ్యా, నీ తోడు నాకుంటే చాలు ప్రభా, నిత్య రాజ్యంలో నాకు ప్రవేశం దొరుకుతుంది. ఇంతకన్నా ఏం కావాలి? ఈ భూమి మీద ఉద్యోగం ఇంతవరకే, కుటుంబ వ్యవస్థ ఇంతవరకే. యుగ యుగాలు నువ్వు ఆయనతో పాటు ఉండడానికి ఆ రాజుని నీ హృదయంలోకి చోటు, ఈ హృదయం అనే ఇంటిలోనికి ఆహ్వానిస్తే నిజమైన క్రిస్మస్, ఆ రక్షకుడు నీకు ఆ నిత్య రాజ్యంలో చోటు కూడా ఇస్తాడు. ఇలాంటి క్రిస్మస్ ఆనందం, సంతోషం నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. నేను ముగిస్తున్నాను. రక్షకుడిని జనముల్లో ప్రకటించబడ్డాడు. రక్షకుడు మీకోసం పుట్టాడు. రక్షకుడు మనకి ఇచ్చే ఆశీర్వాదం, రక్షకుడు మన జీవితాల్లో ఏం చేస్తాడో 4 మాటలు మీకు చెప్పాను. నెంబర్ 1 చెప్పండి అందరూ, పాపముల నుండి రక్షిస్తాడు. నెంబర్ 2 బలత్కారుల చేతుల నుండి రక్షిస్తాడు. నెంబర్ 3 సమాధానాన్ని ఇస్తాడు. నెంబర్ 4 తన మహిమ ఎదుట నిలబడతాడు. ఇలాంటి రక్షకుడు పుట్టడం మన జీవితమే ధన్యం. మీ కుటుంబాలు ధన్యకరంగా మారి ఆశీర్వాదాన్ని పొందుదురుగాక.
ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవెనకరంగా మార్చబడునుగాక. అలాగే తల వంచండి.